సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడడంతో తొలి రోజే పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. భారీ ర్యాలీలు, ప్రత్యేక పూజలతో భాజపా అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ నామపత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే పలువురు భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరగా భాజపా జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్లో ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈటల, ఆయన సతీమణి జమున 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఉదయం శామిరిపేటలోని తన నివాసంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి సమావేశమైన ఈటల అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడారు. మల్కాజ్గిరిలో కురుక్షేత్రంలా ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం జరగనుందని ఈటల తెలిపారు. సర్వే సంస్థల అంచనాలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. దొంగ సర్వే రిపోర్టులతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా, మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నా 22 సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కలిసి మహబూబ్ నగర్ కలెక్టరేట్కు వెళ్లిన అరుణ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రవికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు కాటన్మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు డీకే అరుణ పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నామపత్రాలు దాఖలు చేశారు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ప్రతిష్టతి. మెదక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సైతం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రఘునందన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సంసృష్టం ధనోపయం సమాకృతం మస్పభ్యం దత్తా